ఇక ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. నిన్న ఒకే రోజు 7 కోవిడ్ కేసులు బయటపడ్డాయి. గుంటూరు జిల్లాలో 4, తూర్పు గోదావరిలో 2, బాపట్లలో 1 కేసు వెలుగు చూసినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. కొత్తగా నమోదైన ఈ 7 కేసులతో కలిపి రాష్ట్రంలో నమోదైన కోవిడ్ కేసుల సంఖ్య 26కు చేరింది. ప్రస్తుతం 10 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా 9 మంది హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారు. 3 కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు 4 మరణించారు. ఏపీలో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సత్య అందుబాటులోకి వచ్చారు. సత్య, ఏంటి అప్డేట్స్? శంకరి, రాష్ట్రంలో కొత్తగా 7 కరోనా కేసులు నమోదయ్యాయి. గుంటూరులో 4కి పాజిటివ్ రావడంతో నిన్న ఒక్కరోజే 4కి పాజిటివ్ రావడం, రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 7 కేసులు నమోదవడం జరిగింది. మంగళవారం కొత్తగా ఈ 7 కేసులు నమోదవడంతో వైద్య ఆరోగ్య శాఖ పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. గుంటూరు జిల్లాలో 4, తూర్పుగోదావరిలో 2, బాపట్లలో 1 కేసు చొప్పున కరోనా కేసులు రికార్డు అయినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ నిన్న ఒక బులెటిన్ లో వెల్లడించింది. తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 26కు చేరినట్టయింది. ఇప్పటి వరకు 145 మందికి పరీక్షలు నిర్వహించగా వైద్య ఆరోగ్య శాఖ మంగళవారం సాయంత్రం విడుదల చేసిన బులెటిన్ లో వెల్లడించింది. మొత్తం 145 మందికి రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా లక్షణాలతో ఉన్న వారికి పరీక్షలు నిర్వహించినట్లుగా ప్రకటించింది. కడప జిల్లాలో అత్యధికంగా 8 కేసులు నమోదు కాగా గుంటూరులో 6, తూర్పుగోదావరిలో 3, కాకినాడలో, బాపట్ల జిల్లాలో 2 కేసులు చొప్పున వెలుగు చూశాయి. ఇక విశాఖపట్నం, ఏలూరు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, ఎన్టీఆర్, పార్వతీపురం, మన్యం జిల్లాల్లో ఒక్కొక్క కేసు చొప్పున నమోదైంది. ప్రస్తుతం 10 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 9 మందికి మాత్రం హోమ్ ఐసోలేషన్ లో ఉండాలని డాక్టర్లు సూచించారు. 3 కోలుకుని ఇప్పటికే డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు 4 కరోనా సంబంధిత లక్షణాలతో మరణించినట్టుగా చెప్తున్నారు. అయితే వీళ్ళకి ఇతర అనారోగ్య కారణాల వల్ల కూడా వీరు మరణించారని చెప్పి వైద్య ఆరోగ్య శాఖ ధృవీకరించింది. మృతులందరికీ కరోనా నిర్ధారణకు ముందే ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నట్లుగా కూడా స్పష్టం చేయడం జరిగింది. ప్రస్తుతం నమోదవుతున్న కేసులు ఒకే ప్రాంతంలో సమూహంగా కాకుండా వివిధ జిల్లాల్లో విడివిడిగా చోటు చేసుకుంటున్న నేపథ్యంలో అంత కంగారు పడాల్సిన పని లేదని చెబుతున్నారు. ముఖ్యంగా క్లస్టర్ వారీగా కేసులు నమోదైతేనే ప్రమాదం అని చెబుతున్న పరిస్థితి. అందులోనూ వేరియంట్ కూడా గతంలో చూసిన వేరియంట్ కు దీనికి చాలా తేడా ఉంది. అత్యంత స్పీడ్ గా అయితే స్ప్రెడ్ కావడం లేదనే విషయాన్ని కూడా వైద్య ఆరోగ్య శాఖ ధృవీకరించింది. శంకరి, రైట్, థ్యాంక్ యూ సత్య.